అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డిఎంహెచ్ఓ హెల్త్ పెన్షన్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అసలు 15,000 పెన్షన్ ఎవరికి ఇస్తారు, మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి, మీ యొక్క సదరన్ సర్టిఫికేట్లో 15,000 పెన్షన్ లబ్ధి పొందాలంటే పర్సెంటేజ్ ఎంత ఉండాలి, 15,000 పెన్షన్ ఏ కేటగిరీ కింద ఇస్తారు, పూర్తి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఈ వీడియోలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మీరు దయచేసి ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. రీచ్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నేను వాట్సాప్ ఛానల్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. మీరు యూట్యూబ్లో ఎలా ఫాలో అవుతున్నారో మన సబ్స్క్రైబర్ ఆ వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే అందులో చిన్న చిన్న అప్డేట్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నమాట. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే డిఎంహెచ్ఓ హెల్త్ పెన్షన్స్, అసలు ఈ పెన్షన్ ఎవరికి ఇస్తారంటే మంచానికి పరిమితమైన వారు, అంటే పక్షవాతం వచ్చి మంచానికి పరిమితమైన వాళ్ళకి ఈ 15,000 పెన్షన్ మొదటి కేటగిరీలో ఇస్తారు. అలాగే రెండవది వచ్చేసి ఎవరైతే చిన్నప్పటి నుండి పోలియో వ్యాధితో బాధపడుతున్నారో, అంటే వీల్ చైర్కి పరిమితమైన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ 15,000 పెన్షన్ అనేది లభిస్తుంది. అలాగే తీవ్రమైన కండరాల బలహీనత లేకపోవడం వలన వాళ్ళకి ఆప్షన్ ఇస్తే ఈ 15,000 అప్లై చేసుకునేటప్పుడు ఆప్షన్ ఇస్తే ఈ కండరాల బలహీనత అంటే మల్టిపుల్ డిజేబిలిటీ కింద ఈ ఆప్షన్ ఇస్తే ఈ ఆప్షన్తో పాటు 15,000 పెన్షన్ కూడా లబ్ధి పొందవచ్చు. ఇది 15,000 పెన్షన్ లబ్ధి పొందడానికి ముఖ్యమైన అర్హతలు. ఇప్పుడు 15,000 పెన్షన్ లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క సదరన్ సర్టిఫికేట్లో పర్సెంటేజ్ ఎంత ఉండాలి, 85% అంటే 85% కంటే ఎక్కువగా ఉండాలి. అలాగా ఉంటేనే మీకు ఈ పెన్షన్కి అర్హులు. అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్, ఈ 15,000 పెన్షన్స్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చెప్తాను. వికలాంగుల వర్గానికి వైకల్య ధృవీకరణ పత్రం సదరన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలి. అలాగే వయసు రుజువు, పుట్టిన తేదీ అంటే బర్త్ సర్టిఫికేట్ అనేది కావాలి. బ్యాంక్ పాస్బుక్ అనేది కావాలి. తెల్ల రేషన్ కార్డు కావాలి. అలాగే ఆధార్ కార్డ్ అనేది కావాలి. అవసరమైన పత్రాలు ఇవి. అలాగే వీటితో పాటు మీకు ఏదైనా డాక్టర్స్ చేత మీరు చూపించుకోబడిన ఫోటోలు కానీ అలాగే పేపర్స్ కానీ ఏవైనా ఉన్నట్లయితే అవి కూడా పెట్టడం మంచిది. ఎందుకంటే ఫోటోల వల్ల కానీ వాళ్ళు చూసుకొని మీరు అర్హులా కాదా అనేది క్లారిటీగా అక్కడ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అలాగే మీ యొక్క సదరన్ సర్టిఫికేట్లో ఖచ్చితంగా 80 లేదా 85% నాట్ రికమెండెడ్ డిజేబిలిటీ అని ఖచ్చితంగా ఉండాలి. అలాగే లోకోమోటర్ నాట్ డిజేబిలిటీ అని ఉండాలి. ఖచ్చితంగా మోస్ట్ ఏంటి అంటే 15,000 పెన్షన్ లబ్ధి పొందాలంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ వ్యక్తికి ఆధార్కి మొబైల్ లింక్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. అలా లింక్ అయి ఉంటేనే 15,000 పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుందన్నమాట. మనం పదే పదే గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ వీడియో చాలా మంది అడుగుతున్నారు, అన్న మాకి డిఎంహెచ్ఓ పెన్షన్స్ గురించి, హెల్త్ పెన్షన్స్ గురించి ఒకసారి వీడియో చేయండి. ఇప్పుడు ఈ సదరం స్లాట్లు బుక్ చేసుకుంటున్నారు కాబట్టి అందులో ఏదైనా ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఈ 15,000 పెన్షన్ నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళి మీ యొక్క జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో, మీ జిల్లా హెడ్ క్వార్టర్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డిఎంహెచ్ఓ హెల్త్ పెన్షన్ సంబంధించి ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్కి ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వెళ్ళి మీరు ముందుగా డాక్టర్ని కలుస్తారంటే కలవరు. మీరు డిఎంహెచ్ఓ పెన్షన్స్ హెల్త్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ కౌంటర్లోకి వెళ్ళి, సార్ మాకి డిఎంహెచ్ఓ హెల్త్ పెన్షన్స్కి మేము అప్లై చేయడానికి వచ్చాము, అదో డాక్యుమెంట్స్ తీసుకోండి. మీ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ వ్యక్తి యొక్క ఖచ్చితంగా 3x4 సైజ్ ఫోటో ఒకటి, అంటే ఆ పెరాలసిస్ ఏదైతే ఉందో పక్షవాతం కానీ పోలియోతో వ్యాధపడుతున్న
వీల్ చైర్కి పరిమితమైన వారు కానీ, కండరాల బలహీనత, ఈ కేటగిరీలు 15,000 పెన్షన్స్ కి ఎవరైతే ఉన్నారో ఆ ఫోటోలు చూపించి అక్కడ కంప్యూటర్ గారి అప్లికేషన్లతో పాటు 15,000 పెన్షన్స్ అప్లై చేసుకోవడానికి అక్కడ అడిగితే కౌంటర్లో 15,000 పెన్షన్స్ కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీరు అక్కడ డిఎంహెచ్ఓ మీ యొక్క జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి హెడ్ క్వార్టర్స్ లో డిఎంహెచ్ఓ హెల్త్ పెన్షన్ సంబంధించి ఖచ్చితంగా ఒక కౌంటర్ ఉంది. ఆ కౌంటర్ లో మీరు ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అన్ని అక్కడ డిజిటల్ కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు. ఆ కంప్యూటర్ ఆపరేటర్ గారికి మీరు ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఒక వారము ఒక 10 రోజుల తర్వాత రమ్మంటారు. ఎందుకంటే వైద్య పరీక్షలు చేయాలి కాబట్టి మీరు ఎప్పుడు ఏ డేట్న ఉంటారో మీ వ్యక్తిని ఎప్పుడు అక్కడ హాస్పిటల్ దగ్గరికి తీసుకొని రమ్మంటారో వాళ్ళు రాలేని పరిస్థితి ఉంటది కాబట్టి మీకు ఒక రోజు ముందరనే ఇన్ఫార్మ్ చేస్తారు. 10 రోజులు ఒక వారం ఎందుకంటే మీరు సబ్మిట్ చేసిన అన్ని డాక్యుమెంట్స్ ఆ హెల్త్ కౌంటర్ పెన్షన్స్ ఆ డిఎంహెచ్ఓ హెల్త్ కౌంటర్ లో ఆ పై డాక్టర్ కి అన్ని మీ యొక్క పత్రాలు అనేది పైకి పంపించి అక్కడ ఖచ్చితంగా మీ డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ చేస్తారు. ఈ పర్సన్ ఇంత ముందుకు ఏ విధంగా పెన్షన్ తీసుకునేవారు, ఇప్పుడు ఏ వ్యాధితో పెన్షన్ తీసుకుంటున్నారు, అతనికి డిజేబిలిటీ ఏంటి, అసలు పర్సెంటేజ్ ఎంత ఉంది, అసలు పర్సెంటేజ్ పెరిగిందా తగ్గిందా అనేది పై డాక్టర్లు అనేది నిర్ణయించిన తర్వాత ఆ 10 రోజులు లేదా ఒక వారంలో మీకు ఒక ఫోన్ చేస్తారు లేదా మీకు 10 రోజుల తర్వాత రమ్మని చెప్తారు. అప్పుడు మీరు ఖచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అయిన పక్షవాతంతో మంచానికి పరిమితమైన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి. ఆ డేట్న మీరు సదరం క్యాంపు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వైద్య పరీక్షలు పై డాక్టర్లు వారు వెరిఫికేషన్ చేస్తారు. ఈ పర్సన్ ఖచ్చితంగా మంచానికి పరిమితమై ఉన్నాడా, ఒకవేళ రానిచ్చో మీ యొక్క గవర్నమెంట్ ఆఫీసులు ఎవరైతే ఉన్నారో డాక్టర్లు వాళ్ళే మీ ఇంటి దగ్గరికి రావచ్చు. ఈ 2 ఆప్షన్లు మీ ఇంటి దగ్గరికైనా రావచ్చు లేదా మీరు మీ జిల్లా ఆసుపత్రికి అయినా తీసుకొని వెళ్ళాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అప్పుడే మీకు ఖచ్చితంగా క్లారిటీ ఇస్తారు. మీరే రావాలా లేదా వాళ్ళే మీ దగ్గరికి వస్తారా, ఈ ఏదో ఒకటి జరుగుతుంది. ఆ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మీకు ఖచ్చితంగా పర్సెంటేజ్ ఎంత ఉండాలి అనేది అక్కడ డిక్లేర్ చేయడం జరుగుతుంది. ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే మీ మండలానికి సంబంధించి ఏదైతే హాస్పిటల్ ఉంటుందో ఆ హాస్పిటల్లో డాక్టర్ కూడా ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు పేషెంట్ ని కూడా అక్కడ కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఆ డాక్టర్ కూడా ఒకసారి చెకప్ చేసి ఆ డాక్టర్ కూడా ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ హాస్పిటల్ నుంచే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ హాస్పిటల్ నుంచే ఆ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ హాస్పిటల్కి మళ్ళీ ఒకసారి వెళ్ళి ఆ డాక్టర్ని కలిస్తే ఆ డాక్టర్ కూడా ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ లో కూడా మీకు ఒక గ్రీన్ పెన్ తో ఆ సార్ అయితే రాయడం జరుగుతుంది, పర్సన్ విత్ బెడ్ రైడర్, పర్సన్ విత్ వీల్ చైర్. అంటే మీరు మంచానికి పరిమితమైన వారు ఉన్నారు, అలాగే మీరు పోలియోతో వ్యాధితో బాధపడుతున్నారు, వీల్ చైర్ కి పరిమితమై ఉన్నారు కాబట్టి మీరు 15,000 పెన్షన్ కి అర్హులని ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ సార్ కూడా మీ మండలంలో పిహెచ్జి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆ డాక్టర్ కూడా మీకు ఈ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెడికల్ బోర్డు సర్టిఫికేట్ అంటే డిఎంహెచ్ఓ పెన్షన్స్ కి సంబంధించి మెడికల్ బోర్డు సర్టిఫికేట్ ఒకటి అన్నమాట. అలాగే సదరం సర్టిఫికేట్, అలాగే మీ యొక్క మండలంలో పిహెచ్జి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ డాక్టర్ మీకు రాసింటారు కదా, మీ మండలంలో ఉన్న డాక్టర్ల చేత రాసింటారు కదా, ఈ 3 సర్టిఫికేట్ మెడికల్ బోర్డు సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్, ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే మీ మండలంలో ఇచ్చిన సర్టిఫికేట్, ఈ 3 సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ మీ హెడ్ క్వార్టర్స్ మీ యొక్క జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడ డిఎంహెచ్ఓ పెన్షన్స్ కి సంబంధించి ఖచ్చితంగా ఒక హెడ్ క్వార్టర్ అనేది ఉంటుంది. డిఎంహెచ్ఓ ఆఫీస్ అనేది కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ లో ఈ 3 సర్టిఫికేట్ తీసుకొని మీరు అక్కడ సబ్మిట్ చేయాలి. ఇదంతా ఒక్క రోజులో జరిగే పని కాదండి, 1, 2 ఈ 3 నెలలకు సంబంధించి జరిగే పనులు అన్నమాట. మీరు పింఛన్దారు రాలేడు కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా సరే వెళ్ళి ఇవన్నీ తిరిగి ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కానీ అలాగే సవరణ క్యాంపులు కానీ నిర్వహిస్తారు కదా, ఇవన్నీ మీరు ఒక రోజులో జరిగే పని అయితే కాదు, ఖచ్చితంగా 3 లేదా 4 నెలల్లో
జరుగుతుంది. తర్వాతనే మీకు ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వెళ్ళి అక్కడ డిఎంహెచ్ ఆఫీస్కి అప్లై చేసినట్లయితే మీరు ఇంతటితో పూర్తిగా అప్లై చేసినట్టు. ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే అక్కడ పూర్తిగా అప్లై చేసినట్టు. ఇది ప్రాసెస్. తర్వాత పింఛన్ శాంక్షన్ అయ్యేది అంటే గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. పింఛన్ శాంక్షన్ అయ్యేది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఈ పింఛన్ అర్హులా అనర్హులా, నిజంగా లబ్ధిదారులా లేదా అనేది మిగతాదంతా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఇదల్లా ఒక రోజులో జరిగే పని అయితే కాదు. 1, 2, 3 ఈ 3 నెలలకు సంబంధించి జరిగే పని ఇది అండి. 15,000 పెన్షన్స్ కి సంబంధించి పూర్తి పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అన్నమాట, చాలా మందికి వెళ్తుంది. ఇది జెన్యున్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.